వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు మనము ఈ వీడియోలో ఫ్రెష్ ట్రేడర్ అంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆప్షన్ ట్రేడింగ్లో కనుక వస్తారు అని అనుకుంటే వాళ్ళకి మనం ఏం చెప్పాలి, ఆప్షన్ ట్రేడింగ్ చేయొచ్చా చెయ్యరాదా, ఒకవేళ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఎటువంటి ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకొని ట్రేడింగ్ చేయాలి, ప్రాఫిట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లాస్ వస్తే ఎంతవరకు లాస్ని మనం భరించగలము, ఇలాంటి విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనకి ఆప్షన్స్ ట్రేడింగ్లో 93% ఫెయిల్యూర్స్ అనేది మనకి సెబీ ఇచ్చిన రిపోర్ట్. మనం ఎప్పుడు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినా మనకు ఒక పాపప్ మెసేజ్ వస్తూనే ఉంటుంది. అయినా ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆప్షన్స్ ట్రేడింగ్లోకి వస్తూనే ఉంటారు. ఈవెన్ ఈక్విటీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఆప్షన్స్ ట్రేడింగ్కి వచ్చేసి ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. చాలామంది ఆప్షన్స్ బయింగ్లో ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత ప్రాఫిట్ వస్తుంది అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ ఓవరాల్గా చూస్తే, అంటే ఇన్ ఇయర్ బేస్లో కనుక చూస్తే మా దగ్గర వచ్చిన అమౌంట్ మళ్ళీ వెళ్ళిపోతుంది, వస్తున్నాయి వెళ్తున్నాయి, ఇలానే అంటూ ఉంటారు. మరి ఇలాంటి విషయాల్లో మనం ఒక ఫ్రెష్ ట్రేడర్కి ఏం చెప్పచ్చు? ఫ్రెష్ ట్రేడర్ అంటే అతడు డీమ్యాట్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసి అతన్ని మనం ఆప్షన్ ట్రేడింగ్లోకి ఇన్వైట్ చేయొచ్చో చేయరాదా? సో 100% మనం ఏదైతే ఫస్ట్ ట్రేడర్ వస్తారో ఈక్విటీలోనే ఉండాలి. సో ఆప్షన్ ట్రేడింగ్కి వస్తే మీకు లాసెస్ వస్తూ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ట్రేడింగ్ అవేర్నెస్ ఉండాలి. ఇలా లేకుండా ఆప్షన్ ట్రేడింగ్ రాకూడదు, మేమందరం వచ్చాము, మాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అని మనం చెప్తూ ఉంటాం. అయినా మనం చెప్పినంత మాత్రాన వింటాడా? ఎక్కడనో కదా ఎవరో ఒకరు ట్రేడింగ్ టిప్స్ అడ్వైజరీ ఉంటుంది, లేదా ఎవరో ఫ్రెండ్స్ కాల్ చేసి ఉంటారు, లేదా ఎవరో ఫోన్ చేసి ఉంటారు, రికమెండేషన్స్ వచ్చి ఉంటాయి, ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. సో అతనికి ఒక విషయం తెలుస్తుంది, సో ఈజీగా స్టాక్ మార్కెట్లో మనకు డబ్బులు వస్తున్నాయి అనేసి. ఆప్షన్ ట్రేడింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. మరి అయినా కానీ మనం ఎందుకు ఆప్షన్ ట్రేడింగ్కి అతను రావద్దు అంటున్నాం? లెట్స్ సే మనం ఒక ఐడియాకి వద్దాం. ఇప్పుడు ఒక ఫ్రెష్ ట్రేడరు ట్రేడింగ్లోకి వచ్చాడు, లేదా ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్ ట్రేడింగ్లోకి వచ్చాడు అనుకోండి. ఆప్షన్స్లో ఎక్కడ మిస్ అవుతున్నాము, ఏ పాయింట్ ఆఫ్లో మనము ఆప్షన్ ట్రేడింగ్లో లాస్ అవుతున్నాము? ఒక వేగ్గా క్యాల్కులేషన్ చేద్దాం. అంటే సింపుల్గా ఒక లే మ్యాన్ లాగా మనము ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఆర్ నాన్ ఎక్స్పీరియన్స్ అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఒక ఆప్షన్లో మనము ఎందుకు ఎంటర్ అవుతున్నాం? ఆప్షన్ బేసిక్గా తక్కువ ఇన్వెస్ట్మెంటు ఎక్కువ రిటర్న్ అనే ఒక కాన్సెప్ట్లో మనము ఆప్షన్స్ బయింగ్లోకి ఎంటర్ అవుతున్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే పాయింట్ ఆఫ్ ఉంటారు. వెరీ ఫ్యూ పీపుల్ మనకి ఆప్షన్స్ అంటే లైక్ ఇన్సూరెన్స్ లాగా, సో మన అసెట్కి ఇట్ ఈస్ అన్ హెడ్జింగ్ లాగా అని ఫీల్ అవుతారు. సో వాళ్ళని పక్కన పెట్టేసండి. ప్యూర్ ఆప్షన్ ట్రేడింగ్, నేను ఆప్షన్ బయింగే తీసుకుంటాను అనుకునే వాళ్ళ గురించి ఒకసారి ట్రై చేద్దాం. సో మనకు ఎటువంటి ఇండికేటర్ లేదు, ఎటువంటి స్ట్రాటజీ లేదు. లెట్స్ సే నేను ఒక ఆప్షన్ను తీసుకున్నాను అనుకుందాం, ఒక ఆప్షన్ బైని తీసుకుంటాను. ఐదర్ కాల్ ఆప్షన్ కావచ్చు, ఐదర్ పుట్ ఆప్షనే కావచ్చు. సో ఏం జరుగుతుంది? సో నేను ఒక రిపోర్ట్ మీకు చూపిస్తాను. సో ఒకసారి రిపోర్ట్ చూసుకుంటూ మనం మాట్లాడదాం. ఇక్కడ ఒక మీకు బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ఉంటుంది, ఇది మీకు ఇంతకుముందు కూడా మనం చూపించాము. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నిఫ్టీ ఒక కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, నిఫ్టీని ఒక పుట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏటీఎం అంటే ఏంటి, ఓటీఎం అంటే ఏంటి, ఐటీఎం అంటే ఇవి కూడా మనకు తెలియదు. సో ఆప్షన్స్ వీక్లీ ఉన్నాయి. ఓకే, ఐ సెలెక్టెడ్ వీక్లీ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ ఎటువంటి ఇండికేటర్ యూజ్ చేయలేదు. సో రఫ్లీ ఒక 9:30, సో మార్కెట్ కూల్ అవుతుంది కాబట్టి
విల్ వెయిట్ ఫర్ 9:30. సో ఎంట్రీ టైం వచ్చేసి 9:30, ఎగ్జిట్ 5:15 లేదా అప్పటి వరకు కరిగిపోయి ఉంటాయి కాబట్టి ఒక 5:10 సింపుల్గా. సో ఎంట్రీ ఎప్పుడు అవ్వాలి, ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి? సో ఇక్కడ ఎంట్రీ 9:30 అని రాసా, ఎగ్జిట్ 15:10 అని రాశాను, అంటే 3:10. సో నాకు ఇంట్రాడే ఎలా ఎంటర్ అవ్వాలో తెలియదు కాబట్టి, నాకు దీని గురించి ఐడియా లేదు కాబట్టి వీక్లీ ఆప్షన్స్ నేను వీక్లీని హోల్డ్ చేస్తాను, లైక్ ఏ పొజిషన్ హోల్డింగ్. సో ఇక్కడ పొజిషన్ హోల్డింగ్ క్లిక్ చేశాను. సో దీన్ని కాస్త ఇక్కడ దాకా డ్రా చేశాను. అంటే వీక్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంటర్ అవుతున్న, వీక్ ఎండ్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయినప్పుడు బై చేస్తున్నాను, ఎప్పుడైతే కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుందో క్లోజ్ అయినప్పుడు క్లోజ్ చేస్తాను. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ ఇంట్రాడే పొజిషన్, ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ హోల్డింగ్. అంటే వారానికి ఒకే ఒక ట్రేడ్. సో ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్. సో ఎటు మార్కెట్ వెళ్తుందో తెలియదు కాబట్టి ఒక కాల్ ఆప్షన్ కొన్నా, ఒక పుట్ ఆప్షన్ కొన్నా ఎట్ ద మనీ దగ్గర. సో ఇంట్రాడేలో క్లోజ్ చేయట్లేదు, హోల్డింగ్. ఓకే, ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ వరకు ఉంచేస్తున్నాం. సో ఇట్ ఈస్ అన్ లైక్ ఏ వేక్ క్యాల్కులేషన్. ఒకసారి క్యాల్కులేషన్ చూడండి. సో ఫైన్. సో నేను ఎక్కడ స్టాప్ లాస్ పెట్టలేదు, ఎక్కడ టార్గెట్ కూడా పెట్టలేదు. సో మన దగ్గర 2019 నుంచి డాటా ఉంది. ఐఎమ్ డూయింగ్ ఏ బ్యాక్ టెస్ట్. సో నాకు ఒక బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. సో బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఆప్షన్ మనం ట్రేడ్ చేయడానికి, పుట్టు కాలు చేయడానికి మనకి 12,330 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగిందని చూపిస్తుంది. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మనం ఆప్షన్ బై చేస్తాం కాబట్టి. ఓకే ఫైన్. సో ఇక్కడ లాస్ ఎంత చూపిస్తుంది? 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 2,77,000 రూపాయలు మనకు లాస్ వచ్చింది ఓవరాల్గా అని చూపిస్తుంది. సో దాన్ని ఒకవేళ ఇక్కడ వెళ్ళి చెక్ చేద్దాం. 2019లో మనకి ఫస్ట్ మంత్ లాస్ ఇచ్చింది, అంటే ఫిబ్రవరి. తర్వాత ప్రాఫిట్ ఇచ్చింది, లాసు, ప్రాఫిటు, లాసు, ప్రాఫిటు, 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 లాసు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి మనకి 5,024 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో స్ట్రాటజీ ఏంటి? సింపుల్గా బై చేశాను 2, ఎందుకంటే లేమ్యాన్గా నాకు మార్కెట్ పైకి వెళ్తుందో తెలియదు, కిందికి వెళ్తుందో తెలియదు. జస్ట్ కాల్ ఆప్షన్ను, పుట్ ఆప్షన్ను బై చేశాను. ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ రోజు ఎగ్జిట్ చేశాను. మళ్ళీ రావడం, మళ్ళీ చేయడం, సింపుల్ పని చేసుకుంటూ వచ్చాను. సో నాకు ఏ ఇయర్ ప్రాఫిట్లో ఉన్నానంటే అట్లీస్ట్ 2024లో మాత్రమే ఐ మీన్ ప్రాఫిట్లో ఉన్నాను. మళ్ళీ ఏ ఇయర్లో కూడా నేను ప్రాఫిట్లో లేను. అంటే సింపుల్గా ఒక ఆప్షన్ బయింగ్కి వచ్చేసి క్లోజ్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఎక్కడ కూడా ప్రాఫిట్లో లేను. రైట్. సో ఇదే విధంగా ఒక ఆప్షన్ సెల్లర్ అంటే మనం ఫస్ట్ ఆప్షన్ బై చేయకుండా ఫస్ట్ ఆప్షన్ సెల్ చేసి తర్వాత బై చేస్తాం. సో దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. ఆప్షన్ బైకి ఎట్లాగో ఇన్వెస్ట్మెంట్ తక్కువనే ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్కు మనకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం ఆప్షన్ సెల్ చేసి తర్వాత క్లోజ్ చేయడం. సో సేమ్ స్ట్రాటజీ, వెరీ సింపుల్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బై ప్లేస్లో సెల్ పెట్టేస్తున్నాను. సేమ్ స్ట్రాటజీ రావడం, మార్నింగ్ మార్కెట్ ఎప్పుడైతే వీక్ స్టార్ట్ అవుతుందో వీక్ స్టార్ట్ కాగానే, అంటే కాంట్రాక్ట్ స్టార్ట్ కాగానే ఆప్షన్స్ పుట్టు కాలు 2 సెల్ కొట్టడం, కాంట్రాక్ట్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ బై చేయడం, మళ్ళీ నెక్స్ట్ కాంట్రాక్ట్ సెల్ చేయడం. ఇంతే సింపుల్గా చేసే పని. సో ఆప్షన్ బయ్యర్ అండ్ ఆప్షన్ సెల్లర్. సో ఇందులో సేల్ చేస్తున్నాను. సేమ్ బ్యాక్ టెస్ట్, సేమ్ ఎవ్రీథింగ్. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత పడింది? 2.5 lakhs. ఇంతకుముందు మనకి ఇన్వెస్ట్మెంట్ 13,000, ఇప్పుడు 2.5 లక్షలు. సో ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ఓకే, కానీ ఓవరాల్ ప్రాఫిట్ చూస్తే 2,16,000 ఉంది. వేరేజ్ ఇంతకుముందు మనం ఆప్షన్ బై చేసినప్పుడు కంప్లీట్గా లాస్లోనే ఉన్నాం. అదే సేల్ చేసినప్పుడు మనం కంప్లీట్గా ప్రాఫిట్లోకి వచ్చాం. సో మంత్ వైజ్ చెక్ చేసుకున్నాం, అంటే ఇయర్ వైజ్గా. సో ఫస్ట్ ఇయర్ వీఆర్ ఇన్ లాస్,
సెకండ్ మంత్ వన్ ప్రాఫిట్, థర్డ్ ప్రాఫిట్, తర్వాత ప్రాఫిట్, ఒక్క మంతే మనం లాస్ట్లోకి వెళ్ళాం, ఆ తర్వాత ప్రాఫిట్, ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇయర్ కంటిన్యూస్ రన్నింగ్ మార్కెట్ కూడా మనం ప్రాఫిట్లో ఉన్నాం. అంటే యాజ్ ఎ లేమ్యాన్గా ఆప్షన్ బై చేయడం కన్నా జస్ట్ ఆప్షన్ సేల్ చేస్తే మనకు మార్కెట్లో సింపుల్గా డబ్బులు కనబడుతున్నాయి. అంటే ఆప్షన్ బైకి ఆప్షన్ సెల్కి ఉన్న తేడా, ఆప్షన్ బైకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ అని మాత్రమే మనం ట్రేడింగ్లోకి వెళ్తున్నాం. సో ఆప్షన్ సెల్లింగ్కి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అని ఆగుతున్నాం. కానీ సెల్లింగ్లో కూడా బాగా లాస్ వస్తుంది అని అంటూ ఉంటారు. ఆప్షన్ సెల్ చేస్తే కూడా లాస్ వస్తుందంటే నేను లాస్ రాదని చెప్పట్లేదు, కానీ కన్సిస్టెంట్గా అదే స్ట్రాటజీ, అదే ఐడియాని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే వెళ్ళిపోతే ఈవెన్ బై కన్నా మనకి సెల్లింగ్లో వచ్చే ప్రాఫిట్ ఎక్కువగా ఉంది. అంటే బైలో ఉండే ఎక్స్ట్రా ప్రీమియం, అది ఏవైతే ఇంటర్సిక్స్ వాల్యూస్ అంటారో లేకపోతే గ్రీక్స్ అంటారో వాట్ ఎవర్ మేబీ, వాటిని తెలియకుండా ఆప్షన్ ట్రేడింగ్ బయింగ్లోకి వచ్చేసి మనం వేగ్గా బయింగ్ చేయడం వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకోసమే ఫ్రెష్ ట్రేడర్ వచ్చినప్పుడు డబ్బులు ఎక్కువ పెట్టుకోండి, ఒక పద్ధతి పాటించండి అని అంటే అతనికి డబ్బులు మిగలడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెష్ ట్రేడర్ కూడా, ఫ్రెష్ ఆప్షన్ ట్రేడర్ F&Oలోకి రాగానే అతడి కూడా ఆప్షన్ బయింగ్లోకి వెళ్తే ఎంత ప్రాబ్లం వస్తుందో ఒకసారి చూడండి. ఫ్రెష్ ట్రేడర్ మనం ఎక్కువ డబ్బులు పెట్టుకోమంటే పెట్టుకుంటాడు. ఎందుకు? అతనికి ఏం తెలియదు. ఇక్కడ 4 లక్షలు పెట్టుకో, 5 లక్షలు పెట్టుకో, 6 లక్షలు పెట్టుకో, 10 లక్షలకు ఒకటి లాట్ చేసుకోమన్నా కన్సిస్టెంట్గా ఆన్ ఇయర్ అట్లీస్ట్ తక్కువ లాస్ అయినా కానీ అతని డబ్బులతో మిగులుతున్నాయి. అదే తక్కువ డబ్బులతో వచ్చి ఎంత ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ నేను లాస్ రాలేదు ఆప్షన్స్ కంటే వచ్చింది, ఒకటే సింగిల్ డే మ్యాక్సిమం 84,000 లాస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మ్యాక్సిమం రావడం చూడండి ఒకసారి. వాట్ ఈస్ యువర్ మ్యాక్సిమం రావడం? 1,30,000. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ 2.5 lakhsకి ఎక్స్ట్రా 1,30,000 యాడ్ చేసుకొని బ్రోకరేజ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో పెద్దగా బ్రోకరేజ్ పోయే ఆప్షన్ ఏం లేదు. ఎందుకంటే వీక్ ఒకటే ట్రేడ్ చేస్తాం, అంటే మంత్లీ 4 ట్రేడ్లు, సంవత్సరానికి 48 ట్రేడ్స్. పెద్ద విషయం ఏం కాదు ఇది. సో డ్రాడౌన్ ఒకటి పెట్టేసుకొని హ్యాపీగా ఉంటే అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత చెక్ చేసుకున్న ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆయనకుంటుంది. ఈజ్ ఈవెన్ ఫ్రెష్ ట్రేడర్. సో నా పాయింట్ ఆఫ్ లో ఫ్రెష్ ట్రేడర్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఆప్షన్ సెల్లింగ్ చేసుకోండి. కాస్త భయం ఉంటే ఆప్షన్ సెల్లింగ్తో పాటు ఆప్షన్ బయింగ్ హెడ్జింగ్ కూడా పెట్టుకోండి. హెడ్జింగ్ పెట్టుకొని చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది, ఈవెన్ రివార్డ్ కూడా తగ్గుతుంది. సో ఆప్షన్ బయింగ్కి, ఆప్షన్ సెల్లింగ్కి జస్ట్ క్యాల్కులేషన్ ఒకసారి చూడండి. ప్యూర్ ఆప్షన్ బయింగ్ వితౌట్ ఎనీ ఇండికేటర్. మీరు అనొచ్చు ఇండికేటర్ చేస్తే నాకు ఆప్షన్ బయింగ్లో ఇంత రావచ్చు అంత రావచ్చు. నేను ఆ ఇండికేటర్ బేస్ గురించి మాట్లాడట్లేదు, మిగతా వాటి గురించి ఏది మాట్లాడలేదు. జస్ట్ కామన్గా ఒక ఆప్షన్ బై, ఒక ఆప్షన్ సెల్, విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షనే నేను మాట్లాడుతున్నాను ఈ వీడియోలో. ఓకే, ఇది ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్కి ఉన్న డిఫరెన్స్. థ్యాంక్ యూ.